ఒక మంచి సెగ్మెంట్ తో రెడీగా ఉన్నారు నూకరాజు అండ్ ఫైమా. సో లెట్స్ వెల్కమ్ దెం. వెంకటేష్ గారిలో చేయమంటే మేకల్ని గొర్రెలను తోలుతున్నావు. నూకరాజు ఏంటి గెటప్? జయం మనదేనా? జయం మంద కాదమ్మా, నితిన్ సాదాది. ఓకేనారా? అడిగేశాను. థ్యాంక్ యూ అమ్మా. మాధవ నాయుడు గారు నన్ను ఎపిసోడ్ లో మాట్లాడనివ్వట్లేదండి. ఎపిసోడ్ లో మాట్లాడనివ్వట్లేదు. ఏ ఏ ఏ ఏ ఎంత వాడు అయితే మీరు ఎక్కువ మేనేజ్ చేయకపోతే మీ వాయిస్ లో మాట్లాడేయండి. స్పాంటినిటీ వస్తున్నా నువ్వు మాట్లాడాలా? ఏమి రాని వీడు మాట్లాడాలా? నేను ఇంతగా ఎవర్రా మాట్లాడొద్దు అన్నది? ఇంద్రజ గారు అయితే నువ్వు మాట్లాడొద్దు. ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? నా భార్యని ఎవరో ఎత్తుకొచ్చారు. నా రుద్రమనాయుడు ఎక్కడ ఉన్నాడు? నా కొడుకు. ఆ పని ఎప్పుడు నువ్వే కదా చేస్తావు. ఒక్కసారి ఆ భానుప్రియ ఎవరో మాకు చూపించండి అయ్యా. అది నా పిల్ల మీద జోకులేసావనుకో. రే ముందు నీ పెళ్ళాం ఎవరో చెప్పు, జోకులు మేము వేసామా లేదా చెప్తాం. అమ్మా రే నీ కన్ఫర్మేషన్ ఇవ్వరా? ఇస్తా చూడు. రుద్రమనాయుడు ఎన్ని రోజులు అయింది దీనికి బట్టి నువ్వు? ఎండా చలి చలి. అమ్మా బేసిక్ గా ఇద్దరు రైటర్లు 3 రోజులు కష్టపడి రాసిన పంచే అది నువ్వే చేస్తే అదే వేయాలి. దాని పంచే అది స్పాంటినియస్. అన్న ఎడిటింగ్ లో అన్న తీసి అన్నమ్మకం ఎవరు చూడలే. బయట ఎండబడుతుంటే ఇన్ని రోజులు ఏమైపోయావు? నీకు విషయం తెలుసా? నువ్వు లేనప్పుడు మన ఇంటికి శత్రువులు వచ్చారు. వాళ్ళు వచ్చి తలుపు కొడుతుంటే ఒక్కసారి కూడా తలుపు తీయలేదు. వెంటనే వాళ్ళని చంపేయి. అవసరంలో తలుపు తీస్తే నీ ముఖం చూసి వాళ్ళు తెచ్చేవారు కదా. వీడా? ఒక్కసారి సరిగా చూడు. ఏది? నీ బిడ్డనా? ఏంట్రా మీ ఇద్దరు చేస్తుంటే నేచురల్ గా వస్తుంది. ఇది నేను చూడలా. నువ్వు అప్పుడే వేరే వాడిని పెళ్లి చేసుకుని పిల్లని కూడా కన్నావేంటి? నీ పోలికలేరా లబ్బే. నీకు విషయం తెలుసా? పిల్లాడు 4 రోజుల నుంచి పాలు తాగట్లేదు. పాలు తాగలేదా? ఎందుకు? నేను ఇయ్యట్లే. నీకు విషయం తెలుసా? 4 రోజుల నుంచి సుస్సు కూడా పోయట్లేదా? లేదు. ఒకసారి పట్టుకో, దగ్గరికి తీసుకో. పోసాడు. ఎలా మరి అంత దగ్గరకు తారే నేనైనా పోతాను. మరి భానుప్రియ, మన మీద శత్రువులు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. అవును, ఇక్కడెక్కడ తిరుగుతున్నారు. మనకు రుద్రమనాయుడు అవసరం. అవును, నేను లేకపోయినా సరే ఈ ప్రజలకు రుద్రమనాయుడు కావాలి. అవును, పద ఇక్కడి నుంచి పారిపోదాం. ఏమిరా రుద్రమనాయుడు, యాడికి వాడిపోతా ఉన్నావు? నేను రుద్రమనాయుడు కాదు, మహాదేవనాయుడు. ఇదేంటి తేడాగాడులో ఉన్నాడు? మహాదేవనాయుడు మమ్మల్ని వదిలి పాడిపోతా ఉంటే నువ్వు చెప్పివా? నువ్వు ఆర్నారాయణమూర్తివా? సరే వద్దులేదా. ఇప్పుడు మీద పడతాయి నువ్వు కూడా. కాదు, అక్కడ పడితే అక్కడ పడొచ్చు కదా, నా మీద ఎందుకు పడుతున్నావు? నేను తిరిగి అలసిపోయి వచ్చా. ఏమిరా మహాదేవనాయుడు, రారా చేసుకుందాం. మా ఆయన్ని చంపడానికి వస్తావా? దమ్ముంటే నా దగ్గరికి రండి, చూసుకుందాం. మా ఆవిడతో యుద్ధం చేయండి రా. మీరు నన్ను ఏం చేయలేరు.
ఆస్కార్ వస్తుంది కొద్ది ఇంకొకటి ఇది. నీకు ఫిలిం పేరు వస్తుంది చూడు. ఏమైంది? రుద్రమనాయుడు ఇగో ఈడ ఉన్నాడు. ఉన్నాడా? ఈ కాళ్ళు ఎత్తున్నాడు. వాడి తండ్రి కాలు చూపిస్తాడే. రుద్రమనాయుడికి చిన్నప్పుడే తండ్రి పోలికలు వచ్చినాయి. రుద్రమనాయుడు, ఆ, ఈ మహాదేవనాయుడు నీ తండ్రి పోయేలా ఉన్నాడు. ఈ ప్రజల కోసం నువ్వు వస్తానని మాట ఇయ్యు. ఎల్లు కాళ్ళు ఎల్లిప్పుడు రుద్రమనాయుడు ఎల్లు మాట ఇయ్యురా. మాట ఇయ్యు. రుద్రమనాయుడు హెల్ మాట ఇయ్యి. మాట ఇయ్యురా. ఏయ్! మాట ఇయ్యు. మాట ఇయ్యమని అడుగు. రుద్రమనాయుడు తలెట్టి తిప్పురా. మాట ఇయ్యి రుద్రమనాయుడు. ఇప్పుడు ఆ సోలో కామెడీ చెయ్యి. నా వల్ల నేను కూడా పోతా. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు రీక్రియేట్ చేస్తున్నాము నువ్వు నాకు నచ్చావు సినిమా. అండ్ ఈ సినిమా నుంచి ఇప్పుడు ఒక డైలాగ్ రీక్రియేట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు భావన గారు అలాంగ్ విత్ వందన గారు. సో లెట్స్ వెల్కమ్ బోత్ ఆఫ్ దెమ్. నందు అయ్ నాకంటే నీకు ఈ పుస్తకం ఎక్కువైపోయిందా? నా ఎంగేజ్మెంట్ కన్నా మీ అత్తగారు ఎక్కువైపోయారా? అది కాదు నందు. నాతో మాట్లాడక ఇంకా. నీ మీద నాకు ఇక్కడ దాకా కోపం ఉంది. చిన్నప్పటి నుంచి అత్త అని నీ చుట్టూ తిరిగానుగా, అంతే. నేనంటే నీకు లెక్కలేదు. అత్త ఏంటి హర్ట్ చేశానా? అలా ఏం లేదు, నేనే మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. నీకు తెలియదు నందు, పెళ్ళైతే అన్నీ మారిపోతాయి. మన పుట్టింటికి వెళ్ళాలంటే ఎన్నో కారణాలు, ప్రతి దానికి సంజాయిషీలు. ఒక్కోసారి అనిపిస్తుంది నా వాళ్ళని నేను కలుసుకోవడానికి నాకిన్ని ఆంక్షలా అని. అత్త మావయ్య నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదా? హే, అలాంటిదేమీ లేదు. మీ మావయ్య చెడ్డవాడు కాదు, అలా అని మంచివాడు కాదు, మొగుడు అంతే. మాకు పెళ్ళైన ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా నువ్వు భోంచేసావా అని అడగలేదంటే నువ్వు నమ్ముతావా? మరెందుకు ఇవన్నీ మాతో చెప్పలేదు? నా బాధలు చెప్పుకునేటంత పెద్దవి కాదు, మర్చిపోయేటంత చిన్నవి కాదు. నాకు ఒక విషయం అర్థం కాదు నందు. ఆడపిల్ల బయటకు వెళ్ళాలంటే పక్కింట్లో ఉన్న ఒక చిన్న పిల్లాన్ని తోడిచ్చి పంపిస్తారు. సినిమాకి వెళ్ళాలంటే ఎవరైనా తెలిసిన వాళ్ళతోటే వెళ్ళమ్మా అంటారు. ఇలా ఆడపిల్ల విషయంలో ప్రతి దానికి తెలిసిన వాళ్ళు ఉండాలని ఆలోచించే మన పెద్దవాళ్ళు ఒక పెళ్లి అనే విషయంలో మాత్రం ఎవరో ముక్కు మొహం తెలియని వాడికి లక్షల కట్నాలు పోసి అతనికిచ్చి పెళ్లి చేస్తారు. అతనితో 7 అడుగులేసి వెనక్కి తిరిగి చూస్తే మన వాళ్ళ నుంచి మనం ఎంత దూరం వెళ్ళిపోయామో అర్థమవుతుంది. ఆ రోజు నుంచి మన కలలు కనడమే మానేస్తాం. కేవలం పిల్లలు కనడానికి మాత్రమే పనికొస్తాం. ఆడపిల్లగా ఎందుకు పుట్టామని అనిపిస్తూ ఉంటుంది. అసలు మన మనసులో ఉన్న ఆలోచన ఏమీ మారవు. ప్రతిరోజు నాన్నని కలుసుకోవాలనిపిస్తుంది, మనం ఆడుకున్న బొమ్మల్ని చూడాలనిపిస్తుంది, మనం పెంచుకున్న మొక్కల్ని చూడాలనిపిస్తుంది, మన వాళ్ళతో చెప్పుకున్న కబుర్లు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు ఏడుపు వస్తూ ఉంటుంది. అసలు ఎందుకు పెళ్ళి అనిపిస్తుంది, అసలు ఆడపిల్లగా ఎందుకు పుట్టావని కూడా అనిపిస్తుంది. ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. డెఫినెట్ గా చాలా మంది ఆడపిల్లలు ఆ పెయిన్ తో కనెక్ట్ అవుతారు, ఎట్ ది సేమ్ టైం ఫీల్ కూడా అవుతారు. నేను అయ్యాను, ఇంద్రజ గారు కూడా అయ్యారు. నీ పర్ఫార్మెన్స్ వల్ల లేదా ఆ డైలాగ్ వల్ల లేదా సిచ్యువేషన్ వల్ల తెలియదు కానీ కనెక్ట్ అయితే అయ్యాం. ఇంద్రజ మ్యామ్, అసలే ఇప్పుడున్న ఆడపిల్లలు పెళ్ళొద్దు అంటున్నారు. మీరు ఇలాంటి డైలాగులన్నీ మాట్లాడారంటే నిజంగా వద్దని మానేస్తారండి. అందుకే మేము ఆగున్నాం.
కాదు, నిజంగా మీరు చెప్పిన వాటిల్లో అన్నిటికీ కనెక్ట్ అవ్వకపోయినా 1-2కైనా కనెక్ట్ అవ్వని ఆడవాళ్ళైతే ఉండరు. ఎందుకంటే మీరు అన్ని విషయాలు సమకూర్చి ఒక డైలాగ్ కింద చెప్పారు, అది ఎక్కడో గుండెల్లో గుచ్చుకుంటది ఏ ఆడపిల్లకైనా సరే. బట్ మీ విషయానికి వస్తే మాత్రం నాకు కొన్నిసార్లు ఇండస్ట్రీ మీద కోపం వస్తుందండి. ఈ ఇండస్ట్రీ ఏమైనా కళ్ళకి గంతలు కట్టేసుకొని కూర్చుని ఉన్నారా? కొంతమంది కనబడరా వాళ్ళ కళ్ళకి? అసలు ఇలాంటి ఆర్టిస్ట్ ని ఎలా మిస్ చేసుకున్నారండి? నేనైతే మాత్రం పర్సనల్ గా భగవంతుడిని కోరుకుంటున్నాను, హోల్ హార్టెడ్లీ చెప్తున్నాను భావన గారు, ఇంతవరకు మీరు చేసిందంతా జస్ట్ ఒక ట్రయల్స్ కింద అంతే. మీరు చేయాల్సింది ఇంకా చాలా 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 ఉన్నాయి. మీకు మంచి మంచి క్యారెక్టర్లు పడాలి. ఇప్పుడు మేము ఏ అనుభూతి అయితే పొందుతున్నామో అది ఆ డైరెక్టర్స్ కూడా బా ఏం చేశారండి అని చెప్పుకోవాలి. ఆడియన్స్ కూడా మీరు మళ్ళీ త్వరలో బిగ్ స్క్రీన్ లో మంచి క్యారెక్టర్స్ లో చూడాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. పృథ్వీ గారు, భావన గారు అండ్ వందన గారు, వీ వర్క్డ్ ఇన్ అ టీవీ సీరియల్ లాంగ్ బ్యాక్. ఓకే, అందరూ టీవీ ఆర్టిస్ట్ ని తక్కువ అంచనా ఇస్తున్నారు, కానీ పర్ఫార్మెన్స్ అంటే టీవీ ఆర్టిస్ట్ దగ్గర ఉంది, టాలెంట్ అనేది టీవీ ఆర్టిస్ట్ దగ్గర ఉంది అని మీరిద్దరు చాలా బాగా ప్రూవ్ చేశారు. ఎంత ఈజీగా చేశారండి ఈ సీన్ ని. యూనో, ఐ వాస్ గెటింగ్ ఎక్సైటెడ్. గ్రేట్ పర్ఫార్మెన్స్ ఆన్ బోత్ ఆఫ్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. మేక్ లాట్స్ ఆఫ్ మనీ. ఆది గారు, ఆ సినిమాలో సుహాసిని గారు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారో ఈ రోజు ఈ షోలో భావన గారు కూడా అంతే ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. బేసిక్ గా డైలాగ్ లోనే ఎమోషన్ ఇలా స్టార్ట్ అయ్యి ఇంత పీక్స్కి వెళ్తుంది. ఆ ఎమోషన్ ని కరెక్ట్ గా ఆ వేరియేషన్స్ చూపిస్తూ పలికించింది భావన. సీరియస్ గా చాలా బాగా నచ్చింది. మనం ఆ సినిమాలో ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి, ఆయనే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఆయన రాసిన డైలాగ్స్ ఎప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేని డైలాగ్స్ అన్నమాట. ఈవెన్ ఇందులో కూడా కనీసం కలల కండానికి కాకుండా ఓన్లీ పిల్లల కండానికే పనికొస్తున్నాం అనే డైలాగ్ అసలు మామూలు డైలాగ్ కాదు. అప్పట్లోనే రాశారంటే అది మామూలు విషయం కాదు. అలా ఆయన ఏ సినిమా తీసినా కూడా, ఏ సినిమా రాసినా కూడా ఫ్యామిలీ తాలూకా విలువలు ఉండేలాగా రాస్తారు త్రివిక్రమ్ గారు. ఈ సందర్భంగా ఆయనకు కూడా, త్రివిక్రమ్ గారికి కూడా మేమందరం బిగ్ కంగ్రాట్స్. అండ్ అలాంటి వ్యక్తి మన ఇండస్ట్రీకి దొరకటం నిజంగా మన అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆది గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వందన గారు, అండ్ ఆఫ్ కోర్స్ భావన గారు. థ్యాంక్ యూ.